వాక్య పట్టణాలు చదువుకోబోతున్న ఆదివారం వాక్యాలు ఆదివారం భాగంగా ఈనాటి సాయంకాల సమయంలో గడిచిన వారంలో దేవుడు తన దివ్యమైన హస్తములను మనల్ని కాపాడినందుకు వందనాలు అర్పిస్తూ ఈ వారంలో కూడా దేవుడు మనల్ని కాపాడాలని రక్షించాలి అని మనల్ని ఆశీర్వదించాలని ఇలాంటి ప్రాంతంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని దేవుని కృపావరాలు కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. ఏమి కలిసినా ఏమి అడిగినా జరిగేది అని మనం పాటలు పాడుకుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క చిత్తము మనందరికీ క్షేమమును కోరేది, మన అక్కలను తీర్చేది. కాబట్టి ఆయన చిత్తం పరలోకంలో ఎలా జరుగుతుందో ఈ భూలోకంలో మన మధ్యలో మన ఇంటిలో మన సంఘంలో జరగాలని దేవుని దీవెనలు కోరుకుంటూ మనందరినీ ఆశీర్వదించి మంచి భవిష్యత్తులో దయచేయాలని సైతాన సంబంధమైన కీడుల నుండి, ఆటంకాల నుండి, శోధన నుండి విడిపించి జ్ఞానము, బుద్ధిని, తెలివిని, అదేవిధంగా దేవుని భక్తి విశ్వాసాలను అభివృద్ధి పరచాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన కార్యక్రమంలో ప్రార్థన చేద్దాం. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమంలో దేవుని మరిలో ప్రార్థనలో మనము సక్రమంగా పాల్గొనేందుకు అటు ఇటు చూడకుండా దేవుని యొక్క భక్తితో పాల్గొనడానికి ముందు మన పాపాలను దేవుడు మన్నించాలని పాపక్షమాపణ కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరుడు అలాంటి చెంతను నా పాపములు కోరుతున్నాను. ఏదైనా పలుకు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసింది. ఇది నా తప్పు